ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ అష్టకాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నిత్యం శుభాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2026 నుండి 15/7/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజ సంచార స్థితి, మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధుడు గురువు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారందరికీ ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా, అర్ధాష్టమ కుజుడు, షష్టమ బుధ గురు శుక్ర సంచార స్థితి, గ్రహాలు చాలా అనుకూలంగా లేవు. ఇలాంటి కాల సమయంలోనే కుంభరాశి వారి యొక్క జీవితం తారుమారయ్యే పరిస్థితి అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు, ధనాబాకు కుటుంబ స్థానంలో శని సంచార స్థితి, అర్ధాష్టమ కుజుడు 6వ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు మౌనం, ఏకాగ్రత, దూకుడుతనం పనికిరాదు, ఆవేశం అసలే పనికిరాదు. పెద్దవారు, తల్లిదండ్రులు, గురువులు, విజయ పరంపర ఎవరైతే కలిగి ఉంటుందో వారి సలహాలు సూచనలు ఇప్పుడు మీకు అవసరం. లేదా నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నేను మోనార్కును అని మీరు అనుకుంటూ ఉంటారు. మంచివారే, కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టకపోతే వర్షాకాలంలో నించొని నేను తడవకూడదు అని మీరు ఎలా అనుకుంటూ ఉంటారు. నువ్వు ఎక్కడ నించున్నావు? పంచభూతాలలో ఒక భూతం దగ్గర నించున్నావు. తడవకూడదు అనుకుంటే గొడుగు అవసరం, గూడు అవసరం, పెద్దవారు చెప్పినట్టు అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. కాకపోతే అన్ని రాశులతో పోల్చుకుంటే రాశి వారంత తెలివిపరులు ఎవ్వరూ ఉండరు. కానీ అన్నీ మాకు తెలుసు అనుకుంటూ ఉంటారు. కానీ అన్నీ అందరికీ తెలుసు, మనం పాటించమని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, ధ్యానం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 8వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము నిజ జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి రేవతీ నక్షత్ర సందర్భంగా 8 సంవత్సరాల తర్వాత విశేషంగా నిజ జ్యేష్ఠ మాసంలో బహుళాష్టమిని కాలాష్టమి అని చెప్పుకుంటూ ఉంటాం. కష్టాల నుంచి మనం బయటపడాలన్నా, వాస్తు నరదృష్టి నుంచి మనం తొలగించుకోవాలన్నట్లయితే గృహంలో కూష్మాణ దీపము, కాళభైరవ దీపము, నింబకుష్మ దీపము, అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన మనము గండా దీపాన్ని వెలిగించడం వలన సకల అష్ట కష్టాలు తొలగించుకోవచ్చు. అలాగనే మనకు 12వ తారీఖున మాస శివరాత్రి, అందులో ఆదివారంతో కూడుకున్న మాస శివరాత్రి. మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది. 13వ తారీఖున విశేషంగా సోమవారంతో కూడుకున్నటువంటి ఆరుద్రా నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి సోమవారం. కనుక కలియుగ కాలంలో ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చే శక్తి ఆ మహాదేవుడికి, ఆ రుద్రుడికి ఉంటుంది. కనుక అందులో పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఆ సోమవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా మహాదేవుణ్ణి స్మరిద్దాం, ధ్యానిద్దాం, కష్టాలను దూరం చేసుకుందాం. 14వ తారీఖున ఎన్నడూ లేనటువంటి విధంగా
అమావాస్యతో కూడుకున్న మంగళవారము, అందులో పునర్వసు నక్షత్రంతో కూడుకున్న అమావాస్య. అంటే 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయగా కొంచెం మొట్టమొదటి అమావాస్య సందర్భంగా మనము ఈ దుర్గామాతకు కానీ, గ్రామ దేవతలకు కానీ, కుల దేవతలకు కానీ, ఇష్టదేవతలకు కానీ యథాశక్తిగా స్మరణ, ధ్యానము, దీపము, ధూపము ఏ కార్యక్రమాన్ని చేసినట్లయితే సకల అష్టకష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశి యొక్క గమనాలను వివరిస్తూ, అలాగనే రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు. అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగత జాతక విషయాలు జ్యోతిష్య ప్రకారంగా అందరికన్నా విశేషమైనటువంటి అదృష్ట పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా తెలియచేసి ఈ యొక్క భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.